పరీక్షా విధానం గురించి ఇంకా తెలుసుకుందాం. మీరేమని చెప్పారంటే గ్రూప్ 1లో మనకి 3 స్టేజెస్ ఉంటాయని చెప్పారు కదా! ప్రిలిమ్స్ అనేది మనకేం చెప్తున్నాం, ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జాము. ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జాము. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే సే 2 పేపర్స్ ఉంటాయి. 2 పేపర్‌లుంటాయి. ఈచ్ పేపర్‌లో 120 క్వెషన్స్, 120 మార్క్స్, టోటల్‌గా 240 మార్క్స్. అదే రోజు మార్నింగ్ వచ్చి పేపర్ 1, ఆఫ్టర్‌నూన్ వచ్చి పేపర్ 2. ఇది మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. అంటే 240కి ఎగ్జామ్ జరిగితే 240 మార్క్స్‌కి ఎగ్జామ్ జరిగితే దీంట్లో క్వాలిఫై అవ్వాలి. అంటే ఆ రోజు పెట్టిన పేపర్స్ 2 పేపర్స్ కలిపి విడివిడిగా కాదండి. అగైన్ ఐయామ్ సేయింగ్ 2 పేపర్స్‌ని కలిపి క్యుములేటివ్ కట్ ఆఫ్ అంటే కంబైన్డ్ కట్ ఆఫ్ తీసుకుంటాము. ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చేటప్పటికి, ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చే కొందుకు ప్రిలిమ్స్ అనేది వచ్చిన మార్క్స్ నువ్వు దాటాల. జనరల్‌గా కట్ ఆఫ్ ఎంతుంటుందంటే సేఫ్ సైడ్ వచ్చి నీకు లాస్ట్ టైము కట్ ఆఫ్ 240కి ఆల్‌మోస్ట్ 58, 60 మార్క్స్ వచ్చినా గాని వాళ్ళు క్వాలిఫై అయ్యారు. లాస్ట్ టైమ్ ఎందుకు అంత తక్కువొచ్చిందంటే పేపర్ వాస్ రేటెడ్ యాస్ వన్ ఆఫ్ ది డిఫికల్ట్ పేపర్. జనరల్‌గా 50%, 50% అంటే 90 మార్క్స్ నుంచి 100 మార్క్స్ తెచ్చుకుంటే నీకు మనం ప్రిలిమ్స్ ఔట్ ఆఫ్ 240 యుల్ బి క్వాలిఫై ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్ అనేది మెరిట్ ఎగ్జామ్. మెయిన్స్ అనేది మెరిట్ ఎగ్జామ్ అంటే దీన్ని డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అంటాం. డిస్క్రిప్టివ్ అంటే కన్వెన్షనల్ పేపర్. క్వెషన్ పేపర్ ఇస్తారు. సెపరేట్‌గా బుక్లెట్ మెయిన్స్ బుక్లెట్ ఇస్తారు. దాంట్లో ఆన్సర్స్ మనం రాయాల. ఇదొచ్చి మనకి వీటితో పాటు మొత్తం ఇక్కడ 7 పేపర్స్ ఉంటాయి. ఈ 7 పేపర్స్‌లో 5+2, 5+2 అంటే 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. ఈ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ అంటే అర్హత. అర్హత అంటే ఇంగ్లీషు, తెలుగు సెపరేట్‌గా పెడతారు. ఇంగ్లీష్ వచ్చి 10థ్ క్లాస్ స్టాండర్డ్, తెలుగు కూడా 10థ్ క్లాస్ స్టాండర్డ్. ఈ 2 పేపర్స్‌లో క్వాలిఫై అవ్వాలి. సార్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంతంటే, క్వాలిఫైయింగ్ మార్క్స్ మనకి 150 మార్క్స్‌కి నువ్వు ఎన్ని తెచ్చుకోవాలంటే 40% తెచ్చుకోవాలి. 40% వచ్చి ఓపెన్ కేటగిరీ, బీసీ అయితే 35%, ఎస్సీ, ఎస్టీ అయితే 30%. ఇది మనకి క్వాలిఫైయింగ్ పేపర్స్. ఎక్కడ? మెయిన్స్‌లో. ఏది? ఇంగ్లీషు, తెలుగు. రిమైనింగ్ డిసైడింగ్ పేపర్స్ ఉన్నాయి కదా! 5 పేపర్స్. 5 ఇంటూ 150. 150 అంటే ప్రతి పేపర్‌కి 150 మార్క్స్. 5 ఇంటూ 150 టోటల్‌గా 750 మార్క్స్. 750 మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూకొచ్చి 75 టోటల్‌గా 825 మార్క్స్. టోటల్‌గా 825 మార్క్స్. మెయిన్స్‌లో నీకు డిసైడ్ చేస్తుంది. మెయిన్స్ అనేది నీకు డిసైడ్ అవుతుంది. మెయిన్స్‌లో వచ్చిన మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ 2 కలిపి ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తే నీకొచ్చిన ర్యాంక్ ప్రకారం ఏ సర్వీస్ వచ్చింది అనేది తెలుస్తుంది.